ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 29వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు స్పందన తెలియజేస్తూ కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం. ఈ తిమ్మాపూర్ మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న 14 గ్రామాల ప్రజల రక్షణ కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ తిమ్మాపూర్ మండలంలో ఉన్న 14 గ్రామాలపై మీ కృపను చూపించండి. యేసయ్య, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప తండ్రి, ఈ తిమ్మాపూర్ మండలంలో ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవము ప్రారంభమవటానికి సహాయము దయచేయండి. యేసయ్య, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులందరినీ మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 11వ అధ్యాయము 29, 30 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగెను. ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి సూచక్రియలను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద జనులు గుంపులుగా కూడి ఉన్నప్పుడు ఆయన ఇలా చెబుతూ ఉన్నాడు. ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియలు అడుగుతూ ఉన్నారని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. దానికి యేసు ప్రభుల వారు అంటారు, అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు.
యోనా నినివే పట్టణస్థులకు ఎలాగా సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరమ వారికి సూచనగా ఉండెనని ప్రభు చెప్తూ ఉన్నారు. నినివే పట్టణ ప్రజలకు యోనా ఎలా సూచనగా ఉన్నాడు? నినివే పట్టణము నాశనానికి ముందుగా యోనా ద్వారా ప్రజలకు సువార్త అందించబడింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అంటాడు యేసు ప్రభు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు ఇంకొక మాట కూడా అంటారు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్తారు. కనుక మనము గమనించాలి, యేసు ప్రభుల వారు ఎలా ఉన్నారంటే ఆయన సూచనగా ఉన్నాడు. ఆయన తండ్రి చిత్తమును తండ్రి ఉద్దేశమును నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన రాజ్యవ్యాప్తిని సువార్త పరిచర్య ద్వారా సంపూర్ణం చేయడానికి వచ్చాడు. అందుకే 33.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. అంత మాత్రమే కాకుండా సర్వలోక మానవాళి రక్షణ కొరకు ఆయన నిలువున సిలువలో ప్రాణత్యాగం చేశాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆనాడు నినివే పట్టణ ప్రజలకు యోనా ఎలాగైతే సూచనగా ఉన్నాడో ఈ దుష్టతరము వారికి యేసు ప్రభుల వారు సూచనగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన శరీరధారిగా వచ్చి మనుష్య రూపాన్ని దాల్చుకొని మనుషుల మధ్య ఎన్నో అద్భుతాలను చేస్తూ వచ్చారు. కనుక ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెబుతూ వచ్చాడు. ఒక దగ్గర అంటారు శిష్యురాయ్యా, నీ సహోదరులు నీ తల్లి వచ్చారంటే ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి నా సహోదరులని యేసు ప్రభుల వారు చెప్తారు. కనుక ఆయన ప్రతి ఆలోచన పరసంబంధమైనదిగానే ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పాడైపోతున్న సమాజంలో, పాడైపోతున్న మానవ లోకంలో మీరు నేను ప్రభువుకి సూచనగా ఉండగలమా? ప్రభువుకి మాదిరిగా ఉండగలమా? సమాజానికి మనం ఒక చిన్న యేసు ప్రభుల వలె కనబడగలమా? అందుకోసం మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని మనము రూపాంతరము చెందిన వారంగా ఉండుట ఎంతైనా అవసరం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టే మీకు వందనాలు. అవునయ్యా, ఆనాటి కాలంలో నినివే పట్టణ ప్రజలకు యోనా ఒక సూచనగా ఉన్నట్లుగా దేవా, మేము ఈ ప్రజల మధ్య ఒక సూచనగా ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమ ఘనత ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.